హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. మీరు చూస్తుంది లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్లో కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సెస్ గురించి చూస్తున్నారు. ట్రైనింగ్ పార్ట్ లో ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ నుంచి అన్ని రకాల కోర్సెస్ నేర్చుకుంటారు. ఒకవేళ మీరు ఏమీ రాని వాళ్ళైతే, కంప్యూటర్ నాలెడ్జ్ మీకు నిల్ నాలెడ్జ్ అయితే, సో వెంటనే మై లెర్న్ కంప్యూటర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతిదీ కూడా మీ కంప్యూటర్ నాలెడ్జ్ ని డెవలప్ చేసుకోవచ్చు ఫ్రీగా. కాబట్టి వ్యూవర్స్ అందరికీ కూడా నా మనవి ఏంటి అంటే, ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారు అండ్ ప్రతి వీడియోని నేర్చుకుని మీ నాలెడ్జ్ ని డెవలప్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియోస్ పైన మీ అభిప్రాయాలను, ఏవైనా సూచనలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేసి పంపించండి. ఎంఎస్ వర్డ్ ట్యుటోరియల్స్లో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న టాపిక్స్ ఏంటి అంటే, మ్యాక్రోస్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఎలా రికార్డ్ చేయాలి, అండ్ విండోని ఎంఎస్ వర్డ్ విండోని స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి, అరేంజ్ ఎలా చేయాలి, స్విచ్చింగ్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో వ్యూవర్స్ అందరికీ కూడా చేసుకునే మనం ఏంటి అంటే, వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి వీడియోని చూస్తున్నారని అనుకుంటున్నాను. ఇంతవరకు ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ ట్యూటోరియల్స్ని కొన్ని పార్ట్స్ అప్లోడ్ చేయడం జరిగిపోయింది. సో ముందు వాటిని చూసిన తర్వాత వీటిని చూడడం ఎంతో మంచిది. సో ఈరోజు టాపిక్ ఏంటో చూద్దాం పదండి. చూడండి వ్యూయర్స్, ఇక్కడ మ్యాక్రోస్ అంటే ఏంటి చూడండి. మ్యాక్రోస్ అంటే మరేం కాదండి, మనం ఎంఎస్ వర్డ్ ప్రోగ్రామ్ యూస్ చేస్తున్నప్పుడు ఇక్కడ కొన్ని కమాండ్స్ అప్లై చేస్తూ ఉంటాం. లైక్ ఇక్కడ మనం ఇక్కడ ఈ హోప్ ట్యాబ్లో చూసుకున్నట్లయితే ఇందులో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ని మనం యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ కమాండ్స్ అన్నిటినీ మనం ఒకేసారి ఎప్పుడు ఒకేలా యూజ్ చేయాలి అనుకున్నట్లయితే వాటిని మ్యాక్రోస్ ద్వారా రికార్డ్ చేసి పెట్టుకుని మనం మళ్ళీ కావాలి అనుకున్నట్లయితే సేమ్ మెథడ్ మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. అంటే సేమ్ కమాండ్సే ఒకేసారి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నేను తయారు చేస్తున్న ప్రతి డాక్యుమెంట్లో కూడా డేటా అనేది, అందులో ఉండే ఫాంట్స్ అనేవి ఒక మోడల్లో ఉండాలి, అండ్ దాంట్లో లెటర్ సైజ్ ఒకలా ఉంచాలనుకుంటున్నాను, అండ్ తర్వాత లెటర్ ఒక కలర్లో ఉండాలి, అండ్ స్టైల్స్ ఒకలా ఉండాలి. ఇవన్నీ కలిపి ఒక మ్యాక్రో కింద రికార్డ్ చేసి నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా డాక్యుమెంట్స్ యూస్ చేస్తున్నప్పుడు వాటన్నిటిని ఒకేసారి నేను చెప్పినట్టు మార్చాలి అనుకున్నట్లయితే ఈ మ్యాక్రో ఆ బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఒకేసారి ఈ ఆప్షన్స్ అన్నీ మారిపోతాయి. సో నెక్స్ట్ ప్రతిసారి మార్చాల్సిన అవసరం ఉండదు. దాన్ని ప్రాక్టికల్గా ఏంటో ఎలా ఉంటుందో ఇప్పుడు ఒకసారి మనం చూసేస్తే తెలిసిపోతుంది. సో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. ముందుగా నేను ఒక బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. ఓకే, కంట్రోల్ ఎన్ ప్రెస్ చేస్తున్నాను కీబోర్డ్లో. ప్రస్తుతానికైతే నా ముందు ఒక బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ అయ్యి ఉంది. సో దీంట్లో మీరు ఏ విధంగా అయితే మీ డాక్యుమెంట్లో ఉండే డేటాకి ఫార్మాట్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారో ఆ ఫార్మాట్ని ఫస్ట్ రికార్డ్ చేసేయండి. సో దానికోసం మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, హోమ్ వ్యూ ట్యాబ్ అని క్లిక్ చేయండి. దాంట్లో రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మ్యాక్రోస్ గ్రూప్లో మ్యాక్రోస్ పైన క్లిక్ చేయండి. అందులో చూసారా వ్యూ మ్యాక్రోస్, రికార్డ్ మ్యాక్రో అని చూసారా. అందులో ఆల్రెడీ మ్యాక్రోస్ మీరు క్రియేట్ చేసి ఉన్నట్లయితే వ్యూ మ్యాక్రోస్ పైన క్లిక్ చేయండి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఏం లేవు. మ్యాక్రోస్ పైన క్లిక్ చేసి రికార్డ్ మ్యాక్రో పైన క్లిక్ చేయడం ద్వారా మీరు కొత్త మ్యాక్రోని రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ కొత్త మ్యాక్రోకి నేమ్ కూడా ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. మై ఫార్మాట్ అని నేమ్ ఇచ్చా. చూడండి, ఇక్కడ మీకు ఈ మ్యాక్రోకి, రికార్డ్ చేసిన మ్యాక్రోకి మనం ఒక షార్ట్ కట్ కీ కానీ ఒక బటన్ కానీ అప్లై చేయొచ్చు. సో ఇక్కడ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే ఓకే. సో చూడండి వ్యూవర్స్, మనకి ఇక్కడ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే, మ్యాక్రోనం ఇచ్చేటప్పుడు స్పేస్ మెయింటైన్ చేయకూడదు కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది. సో నేను స్పేస్ లేకుండా ఫార్మాట్ లేదా ఫార్మాట్ 1 అనే నేమ్తో మ్యాక్రో క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు కీబోర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి. చేసినట్లయితే ఇక్కడ చూడండి, ప్రెస్ న్యూ షార్ట్ కట్ కీ అని చూడండి. ఇక్కడ ఈ బాక్స్లో మీరు ఈ మ్యాక్రోకి ఏ షార్ట్ కట్ కీ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో అందులో కర్సర్ ప్లేస్ చేసి కీబోర్డ్లో మీరు డైరెక్ట్గా ప్రెస్ చేసిన వెంటనే వచ్చేస్తుంది. అయితే ఇక్కడ షార్ట్ కట్ కీ మెయింటైన్ చేసేటప్పుడు ఆల్రెడీ వర్కింగ్లో ఉన్న షార్ట్ కట్ కీస్ని ఇక్కడ యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, Ctrl+C అంటే కాపీ. ఒకవేళ మీరు Ctrl+C ఇందులో కనుక యూజ్ చేసి అప్లై చేసినట్లయితే అదేమవుతుందంటే, Ctrl+C నెక్స్ట్ టైం ప్రెస్ చేస్తే కాపీ అవ్వకుండా మ్యాక్రో అనేది అప్లై అయిపోతుంది అనమాట. కాబట్టి
ఆల్రెడీ యూజింగ్లో లేని షార్ట్ కట్ కీస్ని మీరు ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. సో నేను దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నానంటే Ctrl+Shift+G ప్రెస్ చేస్తున్నాను. చూసారా, Ctrl+Shift+G ప్రెస్ చేస్తే ప్రజెంట్ ఈ షార్ట్ కట్ కీ ప్రెస్ చేస్తేనే అలా రావాలి అన్నట్టు చూపించిన తర్వాత సో ఇప్పుడు ఈ షార్ట్ కట్ కీ ఇక్కడ అప్లై చేయడం జరిగిపోయింది చూడండి. సో ఇక్కడ మీరు కర్సర్ ప్లేస్ చేసి కీబోర్డ్లో Ctrl+Shift+G ఒకేసారి ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు షార్ట్ కట్ కీ డిస్ప్లే అయిపోతుంది. మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా షార్ట్ కట్ కీ ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ అసైన్ చేస్తే ఆ షార్ట్ కట్ కీ అనేది ఈ మ్యాక్రోకి యాడ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు క్లోజ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీరు మౌస్ పాయింటర్ గమనించవచ్చు. మౌస్ పాయింటర్ కింద చూడండి మీకు ఒక రికార్డింగ్ సింబల్, క్యాసెట్ సింబల్ వస్తుంది. అంటే ప్రస్తుతానికి మీరు ఇప్పుడు చేసే కమాండ్స్ అన్నీ కూడా రికార్డింగ్ అవుతుంది అన్నట్టు చూపిస్తుంది అనమాట. సో నేను దానికోసం ఏం చేస్తున్నానంటే హోమ్ ట్యాప్ అని క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఫాంట్లో ఫస్ట్ ఫాంట్కి నేను ఏరియల్ బ్లాక్ ఇచ్చారు సెలెక్ట్ చేశాను. తర్వాత ఫాంట్ సైజ్లో 16 ఫాంట్ సైజ్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత అండర్లైన్ అప్లై చేసుకున్నాను. మీకు తెలియడం కోసం ఇవన్నీ ఇస్తున్నాను. ఓకే, ఫాంట్ కలర్ మాత్రము రెడ్ కలర్లో అప్లై చేయాలి అన్నట్టు చూపించా. ఇక్కడికి నేను 4 కమెంట్స్ని రికార్డ్ చేశాను. సో ఇలా రికార్డ్ చేసిన ఈ కమెంట్స్ని ఇప్పుడు మనం ఆల్రెడీ సేవ్ చేయాలి అనుకున్నట్లయితే వ్యూ ట్యాప్ అని క్లిక్ చేయండి. మ్యాక్రోస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా పాజ్ మ్యాక్రో స్టాప్ రికార్డింగ్ అని చెప్పేసి పాజ్ కనుక ప్రెస్ చేసి మళ్ళీ మీరు మీ కమెంట్స్ని అక్కడితో ఆపి మళ్ళీ నెక్స్ట్ టైం రికార్డ్ కంటిన్యూషన్ చేసుకోవచ్చు. లేదు అంటే పూర్తిగా అయిపోయింది అనుకున్నట్లయితే స్టాప్ బటన్ పైన క్లిక్ చేయండి. స్టాప్ రికార్డింగ్ స్టాప్ అయిపోయింది చూడండి. మౌస్ పాయింటర్ కూడా నార్మల్గా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ చూడండి మ్యాక్రోస్ పైన క్లిక్ చేసి వ్యూ మ్యాక్రోస్ పైన క్లిక్ చేసి చూడండి ఫార్మెట్ 1 అనే పేరుతో సేవ్ అయి ఉంది. ఈ మ్యాక్రో అప్లై చేసే ముందు మనం ఇక్కడ ఒక డేటా ఎంచుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ సందర్భంగా నేను ఇంకో పాయింట్ మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఏంటంటే మీరు ఏ వర్డ్ డాక్యుమెంట్లో అయితే మీరు వర్క్ చేస్తున్న డాక్యుమెంట్లో అయితే మ్యాక్రో క్రియేట్ చేస్తారో అక్కడే కాదు ఆ కంప్యూటర్లో ఎంఎస్ వర్డ్ ఏ డాక్యుమెంట్లో అయినా సరే మ్యాక్రోస్ అనేవి పనిచేస్తాయి. మీరు ప్రజెంట్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనం వర్క్ చేస్తుంది బ్లాంక్ డాక్యుమెంట్ 2 అనే పేరుతో పైన ఉంది. ఓకే, నేను ఇక్కడ క్రియేట్ చేసిన ఈ మ్యాక్రోని మరొక డాక్యుమెంట్ పైన అప్లై చేస్తున్నాను చూడండి. సో ప్రస్తుతానికైతే ఇందులో కొంత డేటా ఉంది చూడండి. చూసారా ఈ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేశాను. దీనికి నేను మ్యాక్రో అప్లై చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ వ్యూ ట్యాప్ అని క్లిక్ చేసి మ్యాక్రోస్ పని క్లిక్ చేసి వ్యూ మ్యాక్రోస్ పని క్లిక్ చేసినట్లయితే మీకు వచ్చిన డైలాగ్ బాక్స్లో ఫార్మెట్ 1 అనే పేరుతో ఆల్రెడీ మ్యాక్రో ఉన్నట్టు చూపిస్తుంది. సో దీన్ని సెలెక్ట్ చేసి రన్ అప్లై చేయొచ్చు, లేదా దీనికి ఒక షార్ట్ కట్ కీ అప్లై చేశారు. ఏంటది Ctrl+Shift+G. సో అలా డైరెక్ట్ ప్రెస్ చేసినా కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఒకసారి రన్ చేసి చూడండి. చూసారా మొత్తం ఆ కమెంట్స్ అన్నీ కూడా వీటిపై అప్లై అవ్వడం గమనించవచ్చు మీరు. సో ఇప్పుడు నేను ఇంకో పారాగ్రాఫ్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. ఈ పారాగ్రాఫ్ సెలెక్ట్ చేశాను. దీనికి షార్ట్ కట్ కీ పెట్టాను కదా Ctrl+Shift+G ప్రెస్ చేసిన తర్వాత ఏమైందంటే ఇక్కడ మ్యాక్రోస్ స్టైల్స్ అన్నీ అప్లై అయిపోయాయి. ఒక వ్యూస్ మీకు అర్థమైందా? నేను ప్రతిసారి ఇప్పుడు ఇదే విధంగా మార్చాలి అనుకున్నట్లయితే నేను డేటా సెలెక్ట్ చేసి లెటర్ సైజ్ మార్చాలి, లేకపోతే ఫాంట్స్ మార్చాలి, అండర్లైన్ ఇవ్వాలి, కలర్ మార్చాలి. ఇలా ప్రతిసారి నేను చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఈ ఆప్షన్స్ అన్నీ కూడా అంటే ఈ కమాండ్స్ అన్నీ కూడా ఫార్మెట్ అంతా కూడా రికార్డ్ చేసి పెట్టుకున్నాను. సో నెక్స్ట్ టైం నేను అప్లై చేయాలంటే సింపుల్గా ఇలా మ్యాటర్ సెలెక్ట్ చేస్తాము, డైరెక్ట్గా మ్యాక్రో అప్లై చేస్తాం. మ్యాక్రోకి షార్ట్ కట్ కీ కూడా అప్లై చేసాం కాబట్టి Ctrl+Shift+G ప్రెస్ చేస్తున్నాను. వెంటనే మ్యాక్రో అనేది అప్లై అవ్వడం మీరు ఇక్కడ స్క్రీన్ పైన గమనించాలి. సో ఇది మ్యాక్రోస్. వ్యూస్ మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఈ మ్యాక్రోస్ని మీరు కావాలనుకున్నట్లయితే ఎడిట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫాంట్ కలర్ మనం క్రియేట్ చేసిన మ్యాక్రోలో ఫాంట్ కలర్ రెడ్ కలర్లో ఉంది. సో వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వ్యూ ట్యాప్ అని క్లిక్ చేయండి, మ్యాక్రోస్ పైన క్లిక్ చేయండి. చూడండి వ్యూ మ్యాక్రోస్ క్లిక్ చేసినా కూడా ఇందులో మనకి ఫార్మాట్ అనేది డిస్ప్లే అవుతుంది. మనం ఈ మ్యాక్రోని వేరొక డాక్యుమెంట్లో ప్రిపేర్ చేసాము. ప్రస్తుతానికి మనం ఉన్నది లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియోస్ అనే డాక్యుమెంట్లో ఉన్నాం. సో అందులో కూడా మనకి ఈ మ్యాక్రో కనబడుతుంది. అంటే ఎక్కడైనా అంటే ఏంటి, మీరు వాడుతున్న కంప్యూటర్లో ఏ వర్డ్ డాక్యుమెంట్లో అయినా సరే మ్యాక్రోస్ లిస్ట్లో చూస్తే మ్యాక్రోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మార్చాలి అనుకున్నట్లయితే ఈ మ్యాక్రోని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేయండి. ఎడిట్ పైన క్లిక్ చేసినట్లయితే ఫాంట్ సైజులో నాకు 16 కాదు 8 కావాలి. కాబట్టి నేను ఇక్కడ 8 చేస్తున్నాను. చేసి సేవ్ చేస్తున్నాను, క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసినాక ఇప్పుడు మ్యాక్రో సెలెక్ట్ చేయండి, Ctrl+Shift+G అప్లై చేసి చూడండి. చూసారా మ్యాక్రో చేంజ్ అయిపోయింది. ఓకే,
సో ఇలా మార్చుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు ఈ మ్యాక్రోస్ని డిలీట్ చేయాలంటే మ్యాక్రోస్ పైన క్లిక్ చేయండి, వ్యూ మ్యాక్రోస్ పైన క్లిక్ చేయండి, ఈ మ్యాక్రోని సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి డిలీట్ పైన క్లిక్ చేసి మీరు ఎస్ చేసినట్లయితే మ్యాక్రో అనేది డిలీట్ అయిపోయింది, చూసారా. అండ్ ఇక్కడే ఇదే డాక్యుమెంట్లోనే కాదు, మీరు మరొక డాక్యుమెంట్ బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకున్నా కూడా అందులో మ్యాక్రోస్ మరి డిస్ప్లే కావు. వ్యూ ట్యాబ్లో చూడండి, మ్యాక్రోస్ పైన క్లిక్ చేయండి, వ్యూ మ్యాక్రోస్ చూడండి, లిస్ట్లో లేవు. ఇలా యూజ్ చేసే పద్ధతి వ్యూస్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇలా సెట్ ఆఫ్ కమెంట్స్ని మనం రెగ్యులర్గా యూజ్ చేయాలి అనుకున్నట్లయితే ఆ కమెంట్స్ అన్నిటినీ కూడా మ్యాక్రో ద్వారా రికార్డ్ చేసుకుని పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ టైం నుండి చాలా హెల్ప్ఫుల్గా వర్క్ చేస్తాయి. అండ్ నెక్స్ట్, సో ప్రజెంట్ మనం విండోస్ సంబంధించిన ఆప్షన్స్ తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు చూడండి, అరేంజింగ్ సెక్షన్లో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, వ్యూ టాప్ అని క్లిక్ చేసి విండో గ్రూప్లో చూసుకున్నట్లయితే ఇక్కడ న్యూ విండో, ఆల్, అరేంజ్ ఆల్, స్ప్లిట్ అని చూడండి. వీటి గురించి ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ న్యూ విండో పైన క్లిక్ చేసినట్లయితే ప్రస్తుతానికి మనం వర్క్ చేస్తున్న ఈ డాక్యుమెంట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మరొక డాక్యుమెంట్లో మరొక విండోలో డిస్ప్లే అవుతుంది. చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. చేసినట్లయితే లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియోస్ 2 అనే పేరుతో ఇక్కడ మనకి డిస్ప్లే అయ్యింది. సో నేను దీన్ని మినిమైజ్ చేసి చూడండి, ముందు ఎలా ఉండేది, లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియోస్ 1 అనే పేరుతో డిస్ప్లే అయ్యింది అనమాట. సో ఇక్కడ మీరు టాస్క్ బార్లో చూసుకున్నా కూడా 2 విండోలు ఇక్కడ కనిపించడం మీరు గమనించాలి. సో ప్రస్తుతానికి నేను దీన్ని క్లిక్ చేసి క్లోజ్ చేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఇక్కడ మనకి నార్మల్ అయిపోయింది చూడండి, 1, 2 కూడా మరి టైటిల్ బార్లో లేదు. ఇలా మనం వర్క్ చేస్తున్న ఈ డాక్యుమెంట్నే మరొక విండోలో చూడాలి అనుకున్నట్లయితే న్యూ విండో పైన క్లిక్ చేయండి. ఇకపోతే అరేంజింగ్. సో అరేంజింగ్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఇక్కడ అరేంజ్ ఆల్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఎన్ని ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో రన్నింగ్లో ఉంచారో, ఓపెన్ చేశారో చూడండి. నేను ఇక్కడ టాస్క్ బార్ చూపిస్తున్నాను. టాస్క్ బార్లో 2 రన్నింగ్లో ఉన్నాయి. సో ఆ 2 డాక్యుమెంట్స్ కూడా ఒక పైన కనబడుతున్నాయి. ఇది ఫస్ట్ డాక్యుమెంట్ చూడండి, దీన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ ఒకేసారి 2 విండోల్ని మీరు ఆపరేట్ చేయవచ్చు అనమాట. ఇది ఫస్ట్ డాక్యుమెంట్, ఇదేమో సెకండ్ డాక్యుమెంట్ అనమాట. చూడండి, ఇది ఇందులో కావాలంటే ఇందులో వర్క్ చేసుకోవచ్చు, అండ్ ఇందులో క్లిక్ చేసి ఇందులో కావాలంటే ఇందులో వర్క్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు నేను ఈ డాక్యుమెంట్ని క్లోజ్ చేస్తున్నాను లేదా మినిమైజ్ చేస్తున్నాను, ఇది మ్యాక్సిమైజ్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఇకపోతే స్ప్లిట్ అంటే ఏంటో చూడండి, మనం వర్క్ చేస్తున్న డాక్యుమెంట్నే మనం 2 విండోలుగా విడగొట్టాలి అనుకున్నట్లయితే స్ప్లిట్ విండో అనేది ఉపయోగపడుతుంది. ఓకే. సో దీనికోసం మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, మీరు ఎక్కడి నుంచి స్ప్లిట్ చేయాలో ఫస్ట్ ఇక్కడ స్ప్లిట్ పైన క్లిక్ చేయండి. చూడండి, మౌస్ పాయింటర్ మూవ్ చేస్తే మీకు ఈ లైన్ డిస్ప్లే అవుతుంది. ఈ స్ప్లిట్టింగ్ లైన్ ఎక్కడి నుండి మీరు క్లిక్ చేస్తారో అక్కడ నుండి స్ప్లిట్ అయిపోతుంది అనమాట. సో నేను ఈ మధ్యలో క్లిక్ చేస్తున్నాను చూడండి. సో ఇదొక విండోగాను అండ్ ఇక్కడ ఒక విండోగాను మీరు వేరువేరుగా కనిపించడం మీరు గమనించాలి. నేను ఫస్ట్ విండోలో క్లిక్ చేసి స్క్రోల్ చేస్తుంటే చూడండి, అది స్క్రోలింగ్ అవుతుంది. అండ్ సెకండ్ విండో పైన క్లిక్ చేసి స్క్రోల్ చేస్తుంటే సెకండ్ విండోలో స్క్రోలింగ్ జరుగుతుంది అనమాట. ఇలా మనం వర్క్ చేస్తున్న డాక్యుమెంట్నే 2 విండోలు వేరువేరుగా చూసుకోవాలి అంటే ఉపయోగపడుతుంది స్ప్లిట్ విండో. సో ఇది ఎక్కువగా ఎక్కడ మనం అంటే ఎటువంటి సందర్భాల్లో యూస్ చేస్తాము అంటే, చూడండి, మనం వర్క్ చేస్తున్న డాక్యుమెంట్లో ఫస్ట్ పేజ్లో ఒక మ్యాటర్ టైప్ చేసి ఉన్నాం. ఆ మ్యాటర్ చూసి మనం మిగతా పేజీల్లో మనం ప్రిపేర్ చేయాల్సి అవసరం ఉందనుకోండి. సో మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఫస్ట్ డాక్యుమెంట్లో ఇలా ఉంది చూడండి, ఈ విధంగా డేటా ఉంది. నేను ఈ డేటానే నేను అదే డాక్యుమెంట్లో టైప్ చేయాలి అనుకున్నట్లయితే చూసి, సో ఈ స్ప్లిట్టింగ్ చేసాం కదా. సో సెకండ్ విండో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి సేమ్ టైప్ చేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్గా ర్యామ్ ఈజ్ ఆల్ టైల్ అని చెప్పేసి ఇలా మనం ఒకే విండో ఒకే డాక్యుమెంట్లోనే చూసుకుంటూ మళ్ళీ అందులో ప్రిపేర్ చేసుకోవడానికి స్ప్లిట్ డాక్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఈ స్ప్లిట్ విండోని రిమూవ్ చేసేయాలనుకున్నట్లయితే ఫస్ట్ డాక్యుమెంట్లో కర్సర్ ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి రిమూవ్ స్ప్లిట్ పైన క్లిక్ చేయండి, అది నార్మల్ అయిపోతుంది అనమాట. ఓకే, వ్యూస్ అర్థమైంది కదా. అండ్ ఇక్కడ వ్యూ సైడ్ బై సైడ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి చూడండి, పక్కన మీకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మీకు ఈ విధంగా విండో అనేది సైడ్ బై సైడ్ కనిపిస్తుంది. ఇలా ఇంకెన్నో ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇకపోతే స్విచ్ విండోస్, ఇది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. చూడండి, నేను ఇది మినిమైజ్ చేశాను, ఇది మ్యాక్సిమైజ్ చేశాను. స్విచ్ విండో అంటే ఏంటంటే, స్విచ్ విండో పైన క్లిక్ చేసి ప్రస్తుతానికి మనం వర్క్ చేస్తున్న డాక్యుమెంట్ యాక్టివ్ డాక్యుమెంట్ ఏది అంటే లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియోస్. ఇప్పుడు అలా కాకుండా మరో విండో అంటే మరొకటి రన్నింగ్లో ఉన్న డాక్యుమెంట్ని యాక్టివ్లో తీసుకురావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ 3 పైన క్లిక్ చేస్తే చూసారా అది వచ్చింది.
మళ్ళీ స్విచ్ విండో పైన క్లిక్ చేసి లెర్న్ కంప్యూటర్ పైన క్లిక్ చేస్తే ఆ విండో మన ముందు యాక్టివ్లోకి వస్తుందన్నమాట. సో ఈ విధంగా విండో సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇకపోతే మనం నెక్స్ట్ ట్యూటోరియల్లో మీరు తెలుసుకోబోతున్న ఇంపార్టెంట్ లెసన్ ఏది అంటే ఎక్సర్సైజెస్. అంటే మనం ఇంతవరకు నేర్చుకున్న అన్ని ఆప్షన్స్ యూస్ చేసి ఫైనల్గా మీ చేత ఒక డాక్యుమెంట్స్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను, అంటే చేయించాలనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఆ వీడియోని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా చూసుకోండి. అండ్ ఒకవేళ ఆ వీడియో చూసే ముందున్న వీడియోస్ చూడకపోయినట్లయితే ఫస్ట్ వాటిని పూర్తిగా చూడండి. తర్వాత ఈ ఎక్సర్సైజ్ వీడియోస్ ఏదైతే నెక్స్ట్ రాబోతుందో ఆ వీడియోని మీరు చూడడం వల్ల, కొన్ని ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో ఎటువంటి పేపర్ వర్క్ మీకు ఇచ్చినా మీరు ఖచ్చితంగా చేయగలరు. నేను దానికి షూరిటీ ఇవ్వగలుగుతున్నాను. ఎప్పుడు అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి వీడియో చూసిన తర్వాత, నేర్చుకున్న తర్వాత ఆ నేర్చుకున్న ప్రతి ఆప్షన్ని ఉపయోగించుకొని మనం నెక్స్ట్ డాక్యుమెంట్లో ఎక్సర్సైజ్ అనేది చేయబోతున్నాం. కాబట్టి ఆ వీడియోని మిస్ కాకండి. మళ్ళీ మీకు మీట్ అవుతాను ఆ వీడియోలో. అండ్ మరిన్ని కొత్త టాపిక్స్తో మీ ముందు ఉంటాను. అండ్ వర్డ్ తర్వాత ఎక్సెల్, పవర్ పాయింట్ ఇలా ఎన్నో రకాల కోర్సెస్ త్వరలోనే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని కంప్యూటర్ టెక్నికల్ కోర్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. మరిన్ని వీడియోస్ స్క్రీన్ పైన కనబడుతుంది చూడండి. సో ఈ స్క్రీన్ పైన క్లిక్ చేయడం ద్వారా ఆ వీడియోని డైరెక్ట్గా వాచ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.